శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నిన్నటి పారాయణంలో మనం రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మకి లేఖ రాసి ఇవ్వడం, అది ఆయన చూడడం అంతవరకు జరిగింది. అయితే ఇందులో ఆవిడ ఆ లేఖలో శిశుపాలుడు నీ చేతిలో మరణించుగాక, నేను నీ దాననవుదునుగాక అని అంది. శిశుపాలుడు మరణించాలని ఎందుకు కోరుకుంది? ఇందులోనే పెద్ద రహస్యం అంతా ఉంది. అసలు శిశుపాలుడు ఎవరు, ఏంటి అన్నది చూసుకుంటే, భీష్మకుని 5 కొడుకుల పేర్లు రుక్మి, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మరథుడు, రుక్మనేత్రుడు. కూతురి పేరు రుక్మిణి. ఇది మనం ముందు తెలుసుకున్నాం. అయితే 5 రుక్మముతోనే పేర్లు పెట్టబడ్డాయి. రుక్మము అంటే బంగారం. బంగారము లోభాన్ని కలిగిస్తూ ఉంటుంది. చూడండి, ఎంత బంగారం ఉన్నా కానీ చూద్దాన్ని అదొక రకమైన లోభం వచ్చేస్తుంది అది చూడగానే. అలాగే ఈయనకి ఎలాగ 5 అయితే కొడుకులో మనకి 5 ఇంద్రియాలు: కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, స్పర్శేంద్రియము. ఈ 5 ఎప్పుడూ చేతి ప్రభువును కోరుకుంటాయి. చేతి ప్రభువు అంటే చిత్త ప్రభావమే కామం కదండి. ఈ 5 ఇంద్రియాలు కామాన్ని కోరుకుంటూ ఉంటాయి. కళ్ళు దేనినో చూద్దామని, చూడకూడని విషయాలు. చెవులు వేటినో వినాలని, ఎవరి మీదైనా నేరాలు అవి చెప్పుకుంటుంటే చూడండి, చెవులు రిక్కించి వింటున్నాడు అంటూ ఉంటారు. అలాగే ముక్కు దేనినో వాసన చూద్దామని. అలా ఈ 5 ఇంద్రియాలు ఉంటాయి. ఈ 3 ఇంద్రియాలు కాక వాసన చూసేది ముక్కుతోటి అయినప్పటికీ, నోటితోటి నాలుకతోటి రుచి చూడడం, ఎవరినైనా తగులుదాము అనేటటువంటి దాంతో స్పర్శేంద్రియంగా చర్మాంతో చేతితో ముట్టుకోవడం లాంటివి చేస్తూ ఉంటాం. అయితే ఈ కళ్ళు ఎప్పుడూ భగవంతుడిని చూడాలని, మంచి విషయాలు చూడాలని, చక్కటి పచ్చటి పొలాలు అవి చూడాలని అనుకోదు. అలాగే చెవులు కూడా ఎప్పుడూ రామాయణమో, భాగవతమో అలాంటివి వినడము, మంచి మంచి సంగీతం వినడము, వీణ వాయిద్యాలు వినడము, మంచి మనుషులు, మంచి మంచి గురువులు చెప్పిన మాటలు విందామనో అనుకోదు. అలాగే ముక్కు చూడండి, మంచి గంధపు వాసనో, లేకపోతే ఏ చక్కటి మల్లెపూలో, మామిడి పళ్ళ వాసనో, పనస తొనల వాసనో ఇలా చూద్దామని అనుకుంటుందా? అనుకోదు. అది ఎప్పుడూ ఏదో వాసనలు చూద్దామని. ఇప్పుడు ఈ రకంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ఎక్కువ మసాలా కూరల వాసనలే వస్తున్నాయి ప్రతి ఇంట్లోంచి, కానీ ఈ గంధాలు, అగరవత్తల ధూపాలు అలాంటివి ఏమీ రావట్లే. ఇక నాలిక కూడా ఆ రుచికి మరిగిపోయి ఎటువంటి రుచులనో చూద్దామని అనుకుంటూ ఉంటుంది. ఇంకా స్పర్శ అంటారా, భగవంతుడి మూర్తిని ముట్టుకుందాం, ఆయన పాదాలకి మన చేతులతోటి స్పర్శిద్దాం అనే విషయాన్ని మర్చిపోయి అక్కర్లేనివన్నీ ముట్టుకుంటూ ఉంటుంది. ఇంద్రియాలు విచ్చలవిడిగా పరిగెడుతుంటే వాటిని వెనక్కి తీసుకోలేం. వాటిని వెనక్కి తీసుకోవాలి అంటే ఏం చేయాలండి? మన మనస్సుతోటి వాటిని, ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. వాటిని ఒక పద్ధతిలో మనం వెనక్కి లాక్కొస్తూ ఉండాలి. అలాగే చూడండి, పూజ చేసుకునేటప్పుడు మనసు ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది, నోటితోటి పలికేస్తూ ఉంటామని చెప్పుకుంటూ ఉన్నాం కదా. అప్పుడు మనసును మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి, మనసు ఇంద్రియాలన్నిటినీ తీసుకొచ్చి దృష్టిని అంతా దాని మీద పెట్టేటట్టుగా మనం వెనక్కి లాక్కొచ్చి, అల్లరి చేస్తున్న పిల్లవాడిని తల్లి ఎలా తీసుకొచ్చి మందలించి ఇంట్లో కూర్చోబెట్టి తలుపేసేస్తుందో ఆ రకంగా చేయాలి. ఎప్పుడూ కూడా మన మనసులో మంచి మంచి విషయాలు, మంచి సంఘటనలు గుర్తు చేసుకుంటూ ఉంటే అవే మనకి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. చూడండి, మనం ఒక వయసులో ఉండగా కొన్ని పుణ్యక్షేత్రాలు అవి చూసేయాలి అని చెప్పుకుంటూ వస్తున్నాం కదా. ఎందుకంటే పెద్ద అయ్యాక ఇంకా మానసికంగా మనం ప్రయాణాలు చేయడమే తప్పితే శారీరక ప్రయాణాలు చేయలేం. ఈ రోజుల్లో చెప్పాలంటే 50 ఏళ్ళు వచ్చేసరికి నడు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, 50 కూడా అక్కర్లేదు 40లకే వచ్చేస్తున్నాయి బీపీలు, షుగర్లు. ఇంకా ఇన్ని మాత్రలు మోసుకునేవాడు బట్టలే మోసుకెడతాడా, లేకపోతే దేవుడి దగ్గరికి ఏమైనా ఉపయోగపడేవి ఆయనకి సంబంధించినవి తీసుకెడతాడా, ఈ మందులే మోసుకెడతాడా? పక్కన ఇంకొకళ్ళు ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళు అనేసరికి థైరాయిడ్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి ఈ చేసే పుణ్య కార్యక్రమం అంతా చేసుకుని మనం ఒక పెద్దతనం వచ్చేసరికి మానసికంగా దర్శనం చేసేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం తిరుపతికే వెళ్ళామనుకోండి. తిరుపతికి వెళితే అక్కడ స్వామి పుష్కరంలో స్నానం చేసి, పక్కనే ఉన్న శంకరాచార్యుల వాళ్ళ పాదుకలకి నమస్కరించి, అక్కడి నుంచి ఆదివరాహస్వామి కోవెలకు వెడుతూ ఉంటే ఎడమ పక్కన పద్మంలో ఏనుగులు అటు ఇటు ఉండగా గజలక్ష్మీదేవిని నమస్కరించుకుని బయటికి వచ్చి ఆదివరాహస్వామి దేవాలయానికి వెళ్ళి, అక్కడ స్వామి వక్షస్థలం మీద అడ్డంగా లక్ష్మీదేవి ఆయన చెవి దగ్గర ఏదో మాట్లాడుతూ గుసగుసలాడుతున్నట్టుగా
ఉండడం చూస్తాం. ఆవిడ చూడండి చిన్న ముఖంతో చక్కటి తిలకంతో ఎంత అందంగా అమ్మవారు ఉంటుంది. అమ్మవారిని అయ్యవారిని దర్శనం చేసుకుని బయటికి వచ్చి వెంకటేశ్వర స్వామి దేవాలయం రాజద్వారం వెళ్ళేటప్పటికీ అక్కడ గొట్టాల్లోంచి నీళ్లు స్రవిస్తూ తమంత తాముగా కాళ్ళు కడిగితే ద్వారానికి శంఖనిధి పద్మనిధి లోపల పరాత్పరుడు ఉంటాడు కదండి. సందర్శించడానికి లోపలికి వెడితే అక్కడ గెలలతో కట్టిన అరటి చెట్లు చూసి ఆ ముందుకి వెళ్ళి పెద్ద గడపని దాటి అవతలికి వెళ్ళి ఎర్రటి తివాచీ మీద నడుస్తూ ముందుకెడితే కుడి చేతి పక్కన తలెత్తి చూస్తే కింద బొడిపితో అనంతాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి మీదకి విసిరినందుకు గడ్డానికి దెబ్బ తగలడానికి ఉపయోగపడిన ఆ గుణపం కనబడి కింద గడ్డపార అని తెలుగులోనూ ఇతర భాషలలోనూ కూడా రాసిపెట్టిన ఒక బోర్డు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ఎడంపక్క తల తిప్పి చూస్తే వెంకటపతిరాయలు, అచ్యుతరాయలు, వరదాజీ అమ్మాని ముగ్గురు విగ్రహాలు కనబడితే కుడిపక్క శ్రీకృష్ణదేవరాయల వారు అంజలి ఘటించి నిలబడితే ఇటు తిరుమలాదేవి అటు చిన్నాదేవి ఎడమపక్క స్వామి తులాభారం ఇవన్నీ చూసుకుంటూ ఉంటే ఈ స్వామి తులాభారంలో కొంతమంది పటికి బెల్లం ఇచ్చుకుంటామని పంచదారలని డబ్బులని వస్తువులని నగలని అనేక రకాల మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు. వాటిని మొక్కులు తీర్చుకునే వాళ్ళందరూ స్వామి తులాభారం దగ్గర తీసుకునే వాళ్ళన్నీ కనబడుతూ ఉంటే ఆ పక్కనే ఉన్న రంగనాయకుని మండపం, తిరుమల రాయని మండపం, ఎదురుగుండా అద్దాల మండపం, ఆ అద్దాల మండపం మెట్ల మీద కూర్చుని రంగనాయక మండపం వెంపుకు చూస్తే పెద్ద ఇద్దడి పళ్ళం మీద దాని మీద నల్లటి అక్షరాలతో మలిక్కాపూర్ దక్షిణ దేశం మీద దండయాత్ర చేసినప్పుడు శ్రీరంగనాయకుల స్వామివారి విగ్రహాన్ని తీసుకుని ఈ మండపంలో కొంతకాలం ఉంచాం కాబట్టి ఈ కారణం చేత ఈ మండపానికి ఆ పేరు వచ్చింది అనే బోర్డు చూసి వెనక్కొచ్చి ప్రదక్షిణం చేస్తుంటే ఇత్తడి గొట్టాలలోకి కట్టిన కాశీతాళ్ళు పక్కన పట్టుకోవడానికి ఉంటాయి కదండి గొట్టాలు, ఆ గొట్టాలకి కాశీతాళ్ళు, తర్వాత ఆ గోడల్లో పెట్టినటువంటి విజిటింగ్ కార్డ్స్, తర్వాత నాణ్యాలు లోపలికి గుచ్చేస్తూ ఉంటారు. నాణ్యాలు ఎన్ని రూపాయలు గుచ్చితే అన్ని కోట్లు ఇచ్చేస్తాడు స్వామి అంటూను. అలా పెడితే ఇంకా అవి దాటుకుని ముందుకు పెడితే అక్కడ కొన్ని వాహనాలు ఉంటూ ఉంటాయి. ఆ వాహనాలు చూస్తూ ముందుకెళ్ళి కుడిపక్కకి చూస్తే ఎడంపక్క కళ్ళకి హనుమ వేదిక మీద 2 సింహాసనాలు, ఒక దాని మీద స్వామి వెంకటేశ్వర స్వామి, ఇంకొక దాంట్లో అమ్మవారు కూర్చుని దూరంగా జరుగుతున్న కళ్యాణం కనబడదు కాబట్టి టీవీ సెట్లు యువతలకు వచ్చేసరికి కనబడేటట్టుగా, యువతల ఉన్న వాళ్ళకి కూడా కనబడేటట్టుగా పెట్టి అక్కడ చూపిస్తూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చేసరికి పెద్ద అరుగు, దానికి కట్టిన ఇత్తడి కచ్చపాలు అంటే అటు ఇటు పట్టుకునే గొట్టాలు, కొంతమంది కూర్చోవడానికి అవకాశం ఉండేటట్టుగాను అక్కడ స్థలం. ఆ పక్క నుంచి వెడితే ఎర్రటి గ్యాస్ గొట్టాలు, కాళ్ళకి తగులుతుందేమో జాగ్రత్తగా చూసుకుని నడవండి అని చెప్పి పక్క నుంచి వాళ్ళకి చెప్పి, ఇత్తడి చక్రాలు పిల్లలు తిప్పుతూ ఉంటే తప్పమ్మా అలా తిప్పకూడదు అని చెబుతూ ఉంటే మనం అవి గల్లుమని చప్పుడు చేస్తూ ఉంటే ఇంకాస్త ముందుకెళ్ళి కుడివెంపుకి తిరిగితేసరికి ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు, దానికి ముందు పెట్టిన 5 బలిహరణాలు, శిలలు, ఈశాన్యంలో ఉన్న క్షేత్రపాలక శిల, ఎడంపక్క పెద్ద గడప, ఈ మధ్యనే గోడ బాగు చేస్తున్నప్పుడు గోడలో కనబడిన దేవతా విగ్రహాలకు అడ్డంగా పెట్టిన గాజు పేటిక, ఆ పెద్ద గడప దాటి కిందకి దిగి పైకి చూసేసరికి నల్లటి ఆకాశం కనిపిస్తూ ఉంటే ఎదురుగుండా రంగనాయక స్వామి మూర్తి అద్దాల పేటలో కనబడడం, ఎడంపక్క దిగితే ఇలా ప్రదక్షిణంగా ముందుకొచ్చి చూస్తే ఆకుపచ్చ పట్టుపంచ ఎర్రటి అంచుతో వరదరాజస్వామి వారు ఆశీర్వచనం చేస్తూ కనపడితే కంచి వరదరాజస్వామి, శ్రీరంగనాయక స్వామి, లోపల వెంకటేశ్వర స్వామి త్రిభుజంగా ఉంటే వాళ్ళందరి మధ్యలో నేను చక్కగా దర్శనం చేసుకోవడానికి వచ్చాను, మొత్తం కుటుంబం అంతా వచ్చింది ఇక్కడ కదా నేనున్నాను అని సంతోషించి కొంచెం దాటి ఆ మెట్లెక్కి ఇలా లోపలికి వెళ్ళేటప్పటికీ లోపల పెద్ద దీపాల గుత్తులు వేలాడుతూ పైన
రూఫ్ అంటారు కదండి, దాని మీద లతలు బంగారంతో చెక్కబడిన పై ప్రాకారం కనబడుతూ ఉంటే, ఆ పైకప్పు ఎదురుగుండా గరుక్మంతులు రెక్కలు విప్పుకొని కనబడితే, ముందుకు వెళుతూ ఉంటే లోపల నుంచి ఓం నమో వెంకటేశాయ అని వినపడుతూ ఉంటే, ఒక్కసారి ఎడం వైపు వెడుతూ పైకెక్కి పక్కన ఉన్న ఇనప ఊచలు పట్టుకుని చూసేసరికి మహానుభావుడు ఆ దివ్యమంగళ విగ్రహం నల్లటి ముఖం, దాని మీద పెట్టుకున్న నవరత్నాల వజ్రవైఢూర్యాలతో పెట్టుకున్న పెద్ద కిరీటం, దాని మించి తోమాలు మాత్రమే కనబడితే 2 చేతులు ఎత్తి గోవింద గోవింద అని అరుస్తూ అక్కడి నుంచి 4 అడుగులు ముందుకెళ్ళి వెండివాకిలి ఏకాంత శయనం చేసే మంచం చూసుకుంటూ దగ్గరికి వెళ్ళి మొదటి గడప కులశేఖరాళ్వారి దగ్గర నిలబడితే, స్వామి పాదాలు పైనుంచి ఒకసారి చూస్తే కిరీటం, దాని నుంచి పెద్ద తోమాలు, పక్కన చెవులు, చక్కటి కుండలాలు పెట్టుకుని వజ్రవైఢూర్యాలతో ఉన్న కుండలాలు పెట్టుకున్న స్వామి చెవులు, మకర కుండలాలు, పక్కన మెరిసిపోతున్న చెక్కిళ్ళు, కోటేరు లాంటి ముక్కు, సున్నా చుట్టి కనబడినటువంటి చిన్న చిరునవ్వు నవ్వుతున్నట్టుగా ఉండే నోరు, పెద్ద పెద్ద ఊర్ధ్వకుండరాలు, మహానుభావుడు మెడలో వేసుకున్న సాలగ్రామ మండలాలు, విశేషమైనటువంటి హారాలు, వక్షస్థలం ముందుకు పొడుచుకొచ్చినట్లుందా అన్నట్టుగా ఉంటే, అటు ఇటు స్వర్ణంతో చేసిన శ్రీదేవి భూదేవి రిబ్బన్లు కట్టారా అన్నట్లుగా వారికి చీరలు వస్త్రాలంకరణ కింద చేస్తే, ఆ మెడలో వేసిన పుష్పాలు ఇలా కిందకి వేలాడుతున్న మాలల అలా చూసేసరికి నవరత్నాలతో పొదగబడిన అభయహస్తం, ఆ చెయ్యి చూసే కదండి ఇప్పటికీ మనం అందరికీ అభయము ఇచ్చు చెయ్యి అని అన్నమాచార్యుల వారి పాట గుర్తొస్తూ ఉంటుంది మనకి. ఈ రకంగా ఆ చేతిలోనే దశావతారాలు చూపించారని ఆ చేయి చూసి తరించి, ఎడంవైపు చెయ్యి నడుం భాగం దగ్గర ఉంటే బలిష్టమైన తొడలు, చిత్ర విచిత్రంగా కట్టుకున్న పట్టుపంచె అక్కడక్కడ కనబడుతూ ఉంటే, మోకాళ్ళ కింద చిన్న చిన్న క్లిప్పులు పెట్టినట్లు పాదాభరణాలు అంటే ఆయనకి ఏమండి, వెండి ఏమంటారు వాటిని, కడియాలు, అవి వేలాడుతూ ఉంటే, ఇంకా కిందకొచ్చేసరికి పాదాలకి పెట్టుకున్న అందెల పాదాల మీద పెట్టిన వెండి తొడుగులు, ఆ తొడుగు తీసేసి స్వామి పాదాలు ముట్టుకున్నట్టుగా మనం ధ్యానం చేసేసుకున్నట్టుగా ఊహించేసుకుని అక్కడే స్వామిని కుర్చీలో కూర్చోబెట్టేసి, స్వామి పాదాలను మన తల మీద పెట్టండి అని అడిగితే ఆయన ఆ తల మీద పెట్టినట్టుగా తలుచుకుని పరమ సంతోషించేసి, స్వామిని ఆపాదమస్తకం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి చూసి, స్వామి మనకి ప్రసాదం ఇస్తే వెనక్కి, ప్రసాదం అంటే చూపులతో చూడడమే ఆయన ప్రసాదం కాబట్టి, వెనక్కి నడుచుకుంటూ స్వామి కనబడినంత మేర చూసుకుంటూ, మళ్ళీ ఎప్పటికి ఇస్తావయ్యా అవకాశం అనుకుంటూ పైకొచ్చి కుడివైపు తిరగగానే ఘంటా మండపం అంతా గంటలు చూసి ఇంకొంచెం ముందుకెళ్ళి బయటికి వచ్చి కుడిపక్క తలెత్తి ఉత్తరద్వారం అని బోర్డు ఉండి పెద్ద శేషుని మీద పడుకున్న శ్రీ మహావిష్ణువు యొక్క నాభికమలంలోంచి పైకొచ్చిన బ్రహ్మగారి మూర్తిని చూసి, వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి వస్తారని సంబరపడిపోయి, ఈరోజు మనం వచ్చేసాము, ఎంత పుణ్యదినమో ఈరోజు మనకి అని అనుకుంటూ అక్కడి నుంచి ముందుకొచ్చి భూదేవి తీర్థం యొక్క నుయ్యి దాని మీద పెట్టిన చట్రం, ఏర్పాటు చేసిన మోటారు, ఆ మోటారు ద్వారా వంటశాలలోకి నీటికి సరఫరా ఏర్పాటు చూసి మెట్లు ఎక్కి ఎడం పక్క ఇలా చూస్తే లోపల ఉన్న కన్నంలోంచి వంటశాలలోకి చూస్తున్న వెంకటేశ్వర స్వామి తల్లిగారైన బకుళాదేవి సూది ముక్కుతో కూర్చుని పచ్చటి పట్టుచీర కట్టుకుని ఉంటే, అమ్మా నేను వచ్చానని స్వామికి చెప్పమ్మా అంటే, ఇవాళ చెప్పడం ఏమిటి, నిన్న రాత్రే చెప్పేశాను అని అమ్మ అంటే, అబ్బో ఎంత సంతోషమో మనకి. ఇంకప్పుడు అమ్మ ఒక అప్పం ఇస్తే అప్పం తీసుకుని నోట్లో వేసుకుని యువతలకి వచ్చి, బొమ్మళ్ళ గూళ్ళు ఉంటాయి చూసారా, అలా ఉన్న బోళ్ళు మంది స్వాములు, నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని ఉన్న ఆజ్ఞాపాలకుడి లాగా ఉన్న హనుమని చూసి, అక్కడ ఉన్నటువంటి అర్చకులు పెద్ద ఉద్ధరణితో చేతిలో తీర్థం పోస్తే లోపలికి తీసుకుని చెయ్యి తుడుచుకుని నమస్కారం చేసుకుని తలంతా పట్టేసేంత సటారీ తల మీద పెడుతూ ఉంటే, అక్కడి నుంచి మెట్లు దిగి మళ్ళీ ఒకసారి భూదేవి బావి దగ్గరికి వచ్చి తలెత్తి చూస్తే దాని వెనక
ఉన్న వెంకటేశ్వర స్వామి వీరాసనంలో ఉన్నట్టు దాని వెనక ఒక పెద్ద సింహము, దాని మీద వీరాసనంలో తొడ మీద కాలేసుకున్నవాడు సింహం మీద కాలేసుకున్నాడా అన్నట్లుగా కనబడితే కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ కుడివైపుకు వెళ్ళి ఎడం పక్కకు తిరిగితే వస్త్రాలంకార సేవలో ఉన్న ఆర్జిత సేవకులు పట్టు వస్త్రాలు అవి ఎలా వచ్చాయి ఏమిటి అని చూసుకునేటటువంటి విషయం, సౌకర్యం ఉన్నంత ఏర్పాట్లు చూసి కుడిపక్కకు తిరిగితే గోడ మీద వెంకటేశ్వర స్వామి వారి వృత్తాంతంలో గుర్రానికి దిగి చోళరాజు యొక్క పరిజనాన్ని పలకరిస్తున్నట్లుగా ఉండే స్వామి మూర్తిని చూడడం, ఆ వెంకటేశ్వర స్వామిని చూసి ఒక్కసారి ఆనంద నిలయం కేసి ఎడం పక్కకు చూస్తే గ్లాస్కో పంచలు కట్టుకుని లెక్క పెడుతున్న నాణ్యాలు, నోట్లు, విదేశీ కరెన్సీ, వెండి బంగారాలను చూసి అబ్బో స్వామికి ఎంత వైభవం అనుకుని ముందుకెళ్ళి మళ్ళీ ఇటు పక్కకి తిరిగి కుడం వైపు చూస్తే దొంగల మీద స్వామివారికి చందనం తీస్తున్న పరిజనం, అక్కడికి వెళ్ళి మెట్ల మీద నుంచి చూస్తే బాణం గుర్తు వేసిన వెంకటేశ్వర స్వామిని చూస్తే లోపల ఎలా ఉన్నాడో అలాగే కనపడేసరికి ఒకసారి దండం పెట్టుకుని ఎడమ పక్క తోక తల వరకు తగిలేటట్టుగా హనుమ, కుడిపక్కన చేతులెత్తి ఆడుకుంటున్న చిన్ని కృష్ణుడు, ఆ పక్కనే రెక్కలు విప్పి గరుక్మంతుడిని చూసి మెట్లు దిగి ముందుకు వెళ్ళి మెట్లెక్కి ఎడం పక్కకు వస్తే ఒంటి నిండా ఊర్ధ్వపుండరాలు పెట్టుకున్న భగవత రామానుజాచార్యుల వారికి ఒక నమస్కారం చేసేసి ముందుకెళ్ళి యోగ నరసింహస్వామిని దర్శనం చేసుకుని మెట్లు దిగుతూ కుడిపక్కకు చూస్తే ఇక్కడ కర్పూరం అరగదీస్తారు, ఇక్కడ కూర్చోకూడదు అనే బోర్డు చదివితే కొంతమంది దాని మీద ఓంకారం శ్రీకారం రాసేస్తూ కళ్ళకు అద్దేసుకుంటూ ఉంటే అయ్యో అమాయక భక్తుల్ని చూసి ఎలా ఉన్నారో అనుకుని మెట్లు దిగి కొంచెం ముందుకెళ్ళి ఆ హుండీలో డబ్బులు వేసి ముందుకెడితే గోడ మీద నిలబడి ధనాన్ని కురిపిస్తున్న లక్ష్మీదేవి రెండు పాదాలు చేతులెత్తి పట్టుకుని నేను ఇంత పొడుగుగా ఉన్నాను, నాకు ఇంత పెద్ద చేతులు ఇచ్చాడు స్వామిని, చేతులు అందకుండా ఉండి స్వామి పాదాలు పట్టుకోలేని వాళ్ళని చూసి కాసింత గర్వంగా ఫీల్ అయ్యి కళ్ళకద్దుకుని వెనక్కి వచ్చి రంగనాయకులు ఉన్న చోట నేల మీద పడి నమస్కారం చేసి లేచి 4 అడుగులు ఎడం పక్కకు వెడితే ఉచిత ప్రసాదం కౌంటర్ చూసి అందరం ఒకటే లైన్లో నిలబడితే ఒకే రకమైన ప్రసాదం వస్తుందని కుటుంబ సభ్యులందరినీ వేరువేరు చోట్లకి వెళ్ళేటట్టుగా తీసుకెళ్ళి ఒక దాంట్లో పులిహార అటుకేసి ఇటుపక్క రవ్వ చక్కెర పొంగలి, అటు పక్కనేమో లడ్డూలు ఇస్తున్నారని చెప్పి అవన్నీ పుచ్చుకుని పూలబావి దగ్గర పంచుకుని తింటుంటే ఎంత మంచి వాసనో కదా ఈ ప్రసాదం అని ప్రసాదం తిన్నాక బుట్ట చెత్తకుండలో పడేసి ముందుకెళ్ళి అక్కడ ఉన్న కుళాయిలో తిప్పి చేతులు కడుక్కుని చల్లగా ఉన్న నీళ్లు తియ్యగా ఉన్నాయని తాగేసి చేతులు కడుక్కుని 4 అడుగులు వేస్తే స్వామివారి ఊరేగింపులో పట్టుకు వెళ్ళిన కాగడాలు ఆరిపోయి పొగలొస్తుంటే వాటికి కిందకి దిగి ఎర్రతివాచి మీద నడుస్తూ మళ్ళీ ఎడమ పక్క ఒకసారి గుణపాన్ని చూసి ఆ స్వర్ణతేరు పూర్వం పెట్టిన చోట నిలబడి స్వామివారి దేవాలయం ప్రాకారం చూసి మళ్ళీ పునర్దర్శనం ఎప్పుడిస్తావు స్వామి అని ఒక నమస్కారం పెట్టుకుని రూముకి వెళ్ళిపోయామనుకోండి, ఇదంతా మనసులో ఉంచేసుకుంటే మనం నిత్యము తలుచుకున్నప్పుడల్లా తిరుపతి వెళ్ళినట్టే కదండి. అందుకని ఈరోజు తిరుపతి దర్శనం అయింది కదా, రేపు రుక్మిణీ కళ్యాణం గురించి ఇంకొంత తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.